సో సార్ ఫైనల్లీ వెల్కమ్ టు మై పాడ్కాస్ట్. థ్యాంక్ యూ అండి. సో చాలా రోజులకి ఎప్పటి నుంచో అనుకుంటే ఈ రోజు కుదిరింది. అవును, ఈ రోజు అయితే చాలా ఇన్సైట్స్ మీ దగ్గర తీసుకుందాం అనుకుంటున్నా. అండ్ ఈ రోజు పాడ్కాస్ట్ కంప్లీట్ రాగా పెడదాం. ఉన్న క్వశ్చన్స్ అన్ని మిమ్మల్ని అడదాం అనుకుంటున్నా. యంగ్ జనరేషన్, స్టూడెంట్స్, మోటివేషన్, రకరకాల ఆస్పెక్ట్స్ ఈరోజు డిస్కస్ చేద్దాం సార్. సో బిఫోర్ స్టార్టింగ్ ద సెషన్ నా ఫస్ట్ క్వశ్చన్ ఇదే ఉంటుంది స్టార్టింగ్. లైక్ ఎవరైనా ఆకిల రాఘవేంద్ర గారు అంటే వాట్ ఈస్ యువర్ ఆన్సర్? అంటే అవతల వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలోనా నా పాయింట్ ఆఫ్ వ్యూలోనా? మీ పాయింట్ ఆఫ్ వ్యూ సార్. ఆకిల రాఘవేంద్ర ఒక్క మాటలో చెప్పాలి అంటే కంటిన్యూస్ అప్డేటెడ్ పర్సనాలిటీ అండి. తన యొక్క లోపాలని ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ, తన యొక్క బలహీనతలను ఎప్పటికప్పుడు అర్థం చేసుకుంటూ మూవ్ ఆన్ అయ్యే పర్సనాలిటీ అండి. సార్ నిరంతరము ఒక అన్వేషణ, సెర్చింగ్, సంథింగ్ చేయాలి అనే తపన, ఇది ఆకిల రాఘవేంద్ర అంటే నా దృష్టిలో. సార్ ఇవన్నీ పక్కన పెడితే ప్రొఫెషనల్లీ ఆకిల రాఘవేంద్ర గారు అంటే ఎలా తెలుసు? అంటే నేను విన్నంత ప్రకారం ఐఏఎస్ ట్రైనింగ్ చేస్తారని చెప్పేసి, చాలా మంది ఐఏఎస్ పీపుల్ని మీరు క్రియేట్ చేశారని, కొన్ని వేల మందికి మీరు ట్రైన్ చేశారు అనే పాయింట్లోనే నేను మీకు అట్రాక్ట్ అయ్యాను యాక్చువల్లీ. ఎందుకంటే చాలా మంది సివిల్ ఆస్పిరెంట్స్ అవ్వాలని చెప్పేసి చాలా ఒక డ్రీమ్, చాలా మందికి ఒక కైండ్ ఆఫ్ గోల్ లాగా పెట్టుకొని, అండ్ తెలుగు రాష్ట్రాలలో కూడా చాలా మందికి అది చెయ్యాలని ఉంటుంది. కాకపోతే దానికి ఒక రోడ్ మ్యాప్ అనేది ప్రాపర్ గా తెలియదు సార్. ఏదో చూసి తెలియని నాలెడ్జ్ తోటి ఇది చేయాలి, అది చేయాలి, ఒక ఇన్స్టిట్యూట్కి వెళ్ళిపోవాలి, ఒక కోచింగ్ సెంటర్ వెళ్ళిపోతే అయిపోతాం అనే పాయింట్ లో ఉన్నారు. సో ఈ రోజు పోడ్కాస్ట్ అనేది దీన్ని కట్ డౌన్ చేయాలనే ఉద్దేశంతో ఐ వాంట్ టు డిస్కస్. దాని గురించి ప్రొఫెషనల్ గా మీ గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను. ప్రొఫెషనల్ గా నేను గత 25 ఏళ్లుగా ఐఏఎస్ ఆస్పిరెంట్స్ కి ట్రైనింగ్ ఇవ్వడం. ఎస్ సార్. దాదాపు 2000 నుంచి అనుకోవచ్చు. 2000 నుంచి 2003 వరకు అక్కడెక్కడ వర్క్ చేయడం లాంటివి చేసిన. 2003 నుంచి కంప్లీట్గా అందులోనే ఉండడం అనేది. సో ఖచ్చితంగా ఒక 25 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ సివిల్ సర్వీసెస్ ఫీల్డ్లో. సంవత్సరానికి ఆన్ యావరేజ్ అన్ని కోచింగ్ సెంటర్లో, అన్ని చోట్ల ఒక 1000 మందికి మనం ప్రత్యక్షంగా కోచింగ్ ఇచ్చామని అనుకున్నా, గత 25 సంవత్సరాల్లో 25,000 మంది డైరెక్ట్గా మన యొక్క శిష్యుల నుండి స్టూడెంట్స్ ఉన్నారని అనుకోవచ్చు. ఓకే సార్. వేదికల మీద ఉపన్యాసం ఇచ్చే దాంట్లో అయితే కనుక ప్రతి వేదిక నాకు తెలిసి వారానికి ఎక్కడో ఉపన్యాసం ఉంటుంది. అది అంటే వారానికి 1000 మందిని ఖచ్చితంగా అడ్రస్ చేస్తాం. అలా చూసుకుంటే గత 10-15 ఏళ్లలో లక్షల మందిని మనం రీచ్ కాగలిగామని అర్థం. అండ్ నేను చూసిన దాని ప్రకారంగా మీకు యూట్యూబ్ లో కూడా ఉంది ఛానల్ ఒకటి. యూట్యూబ్ లో కూడా మీరు ఐఏఎస్ రిలేటెడ్ కొంచెం మాట్లాడడం కానీ, లేకపోతే మోటివేషన్ రిలేటెడ్ కానీ చాలా వరకు నేను చూసింది. అండ్ ఇప్పుడు ఫిజికల్ గా మీరు చెప్పేదానికి ఇప్పుడు డిజిటల్ గా మీరు వచ్చేసారు. అవును. నేను బేసికల్ గా నా దాంట్లో ఎక్కువ డిజిటల్ మార్కెటింగ్ రిలేటెడ్ కనెక్ట్ చేస్తాను. ఎందుకంటే ఇప్పుడు ప్రెసెంట్ ఇండియా కానీ వరల్డ్ కానీ మొత్తం డిజిటల్లీ అడ్వాన్స్ అయిపోయింది. నో డౌట్ లోకేష్ గారు, నో డౌట్. ఇవాళ ప్రపంచం అంతా డిజిటలైజేషనే. ఫ్యూచర్ అంతా డిజిటల్ మార్కెటింగే ఉంది. కన్వెన్షనల్ మార్కెటింగ్ అనేది నాకు తెలిసి ఇంకా ఎందుకు చేస్తున్నారు నాకు డౌట్ అంటాను నేనే. కొన్ని రోజులైనా పోతే కన్వెన్షనల్ అలవాటు పడిపోవడం వల్ల ఏమో తప్ప. పేపర్ యాడ్ ఉందండి, పేపర్ యాడ్ మీద పెట్టే లక్షల కన్నా ఒక డిజిటల్ మార్కెటింగ్ మీద పెట్టే లక్షల్లో ఎక్కువ ప్రొడక్ట్ ఎక్కువ మనకి అవుట్పుట్ గానీ వస్తుంది. ఎస్ సార్. మీరు ఫిజికల్ గా స్టూడెంట్స్ అడ్రస్ చేసినప్పుడు కానీ డిజిటల్ గా వెళ్ళేదానికి మీకు కనిపించిన డిఫరెన్సెస్ ఏంటి సార్? అంటే ఫిజికల్ ఎప్పుడు ఫిజికలేనండి. నేను ఒక క్లాస్ రూమ్ లో కానీ, ఒక ఉపన్యాసంలో కానీ మాట్లాడింది ఏదైతే ఉంటుందో అది ఫిజికల్ గా మన ఎమోషన్స్ ని, మన యొక్క బాడీ లాంగ్వేజ్ ని, మన యొక్క ధారాళంగా మాట్లాడే శక్తి, ఇవన్నీ కూడా ఖచ్చితంగా ఫిజికల్ ఇన్వాల్వ్మెంట్. అటు ఇటు తిరుగుతూ మాట్లాడతాను, జనాలను అడ్రస్ చేస్తాను, ఆ మూల కూర్చున్న వాటితోటి ఐ కాంటాక్ట్, ఈ మూల కూర్చున్న వాడితో ఐ కాంటాక్ట్, ఇవన్నీ ఉంటాయి. కాబట్టి ఫిజికల్ ప్లాట్ఫామ్ ఈజ్ ద బెస్ట్ ప్లాట్ఫామ్. డిజిటల్ అనేది ఏంటంటే మనము రీచ్ కాని ఫిజికల్ ప్లేసెస్కి రీచ్ అయ్యేలా చేసేది డిజిటల్. ఇప్పుడు నేను ఏదో అశోక్ నగర్లోనో, హిమాయత్ నగర్లోనో, కరీంనగర్లోనో, వరంగల్లోనో ఒక ఉపన్యాసం ఇస్తుంటే అక్కడ ఉన్న ఒక 1000 మందికో, 500 మందికో, 300 మందికో ఐఎమ్ ఏబుల్ టు రీచ్. బట్ వాట్ అబౌట్ ఒక అమెరికాలో ఉన్నారు ఒక ఆయన, లేకపోతే ఆఫ్రికాలో ఉన్నారు ఒక ఆవిడ, హౌ టు రీచ్ దమ్? డిజిటలైజేషన్. సో అందుకని డిజిటలైజేషన్ అనేది ఏంటంటే ఎక్కువ దూరంగా తీసుకెళ్తుంది మనల్ని.
ఫిజికల్ అనేది ఏంటంటే ఇంటాక్ట్, అక్కడున్న కొంతమందికి మాత్రమే పరిమితం అయ్యేలా చేస్తుంది. ఎస్ సార్. రెండు అవసరమే అంటారు. అండ్ వన్ మోర్ థింగ్, డిజిటల్లీ మీరు చెప్పే మోటివేషనల్ అయి ఉండొచ్చు, మీరు ఇచ్చిన కొన్ని గైడెన్స్ అయి ఉండొచ్చు. చాలా మంది కూడా ఏంటంటే లైక్ వాళ్ళు ఎప్పుడైనా యూట్యూబ్లో సెర్చ్ చేస్తున్నప్పుడు, అది చూసినప్పుడు, వాడు డౌన్ఫాల్ అయినప్పుడు కూడా చూసి మోటివేట్ అయ్యే ఛాన్సెస్ ఖచ్చితంగా ఉంటాయి. ఇప్పుడు క్లాస్లో చెప్పేది వింటాడు, మర్చిపోతాడు. ఒక టైంకి యూట్యూబ్ అనేది ఎప్పటికి ఉంటుంది, వాడు ఒకవేళ వాడు డౌన్ అవుతున్న టైంలో ఆ ఒక్క వీడియో వాడిని మళ్ళీ పుష్ చేస్తాడు. అవును, యు ఆర్ అంటే 100% రైట్. ఎలా అంటే వాడు డౌన్ అయిన ప్రతిసారి చూసుకోవచ్చు. ఎగ్జాక్ట్లీ ట్రూ. కాబట్టి అది రైటే. ఎస్ సార్. సో మీకున్న జర్నీలో ఇప్పుడు మీరు చెప్పినట్టుగా కొన్ని వేల మందికి మీరు ట్రైనింగ్ ఇచ్చారు, వేల మందిని అడ్రస్ చేశారు, అండ్ కొన్ని వందల మంది ఐఏఎస్ ఆఫీసర్స్ మీ దగ్గర ట్రైన్ అయ్యి ఉన్నారు ఇప్పుడు. సో నేను ఈరోజు కంప్లీట్గా ఈ ఐఏఎస్ రిలేటెడ్ రోడ్ మ్యాప్ కావాలి సార్. అంటే డెఫినెట్గా ఇప్పుడు ఒక సామాన్యమైన స్టూడెంట్ వాడు ఒక ఐఏఎస్ ఆఫీసర్ అవ్వాలంటే అసలుకి రోడ్ మ్యాప్ ఏంటి సార్? ఫస్ట్ వాడు ఏం చేయాలి, ఏ ఎగ్జామ్ రాయాలి, ఇదంతా ఒక స్ట్రక్చర్ లాగా చెప్పండి సార్. ఇది ఒక రోడ్ మ్యాప్. అంటే ఎవరైతే వ్యూవర్స్ చూస్తున్నారో ఒక ఐఏఎస్ ఆఫీసర్ అవ్వాలంటే ఈ వీడియో వాడికి ఒక క్లారిటీ వచ్చేది. యా, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఏంటంటే ఆ స్టూడెంట్ ఇప్పుడు నేను తీసుకుంటున్న కేస్ స్టడీగా సార్ డిగ్రీ అయిన స్టూడెంట్గా చూద్దాం. డన్ సార్. బీటెక్ కానీ ఎనీ గ్రాడ్యుయేషన్, డన్. అది ఐఐటి మొదలుకొని మన గల్లీలో ఉన్న కాలేజ్ వరకు. డన్ సార్. ఒక స్టూడెంట్ గ్రాడ్యుయేషన్ అయిపోయి బయటకు వచ్చిన తర్వాత సివిల్ సర్వీసెస్ అవ్వాలి అని కనుక అనుకుంటే 3 పారామీటర్స్ని దృష్టిలో పెట్టుకోవాలి. వన్ ఈజ్ ఎ టైం పారామీటర్. ఇక్కడ ఖచ్చితంగా 3 సంవత్సరాలు పడుతుంది అని డిసైడ్ అవ్వాలి. మినిమం. ఓకే. అంటే నేను ఐఏఎస్ అవ్వాలండి అని కనుక ఒక స్టూడెంట్ అనుకుంటే ఆ అనుకున్న రోజు నుంచి కనీసం 3 ఏళ్ళు పడుతుంది, 3 years పడుతుంది. అది కూడా ఈ 3 ఏళ్ళు లోకేష్ గారు వాడు ఇంకో పని చేయకూడదు దీనిపైన ఫుల్. అంతేకాని నేను ఇంకో పని చేసుకుంటూ సరదాగా అబ్బాయి కాదు, పార్ట్ టైం లాగా కాదు, కాదే కాదు. ఓకే. ఇది మొదటి పారామీటర్, అది టైం పారామీటర్. రెండవది ఫినాన్స్ పారామీటర్. ఖచ్చితంగా సరే ఇవాళ ఇంకొంచెం నెక్స్ట్ దాంట్లో నేను కావాలంటే అండ్ ఇంకొంచెం ఆగే సెగ్మెంట్లో నేను ఖర్చుని గురించి కూడా చెప్తాను. ఎలాగో మీరు రోడ్ మ్యాప్ అడిగారు కాబట్టి. బట్ మినిమంలో మినిమం ఖర్చు ఎంత అవుతుందో తెలుసుకోగలిగి ఉండాలి. 3 లక్షలు అవుతుందా, 4 లక్షలు అవుతుందా, నేను దానికి కేపబిలిటీ ఉందా, మా ఫాదర్కి ఆ కేపబిలిటీ ఉందా, నా ఫ్యామిలీకి ఆ కేపబిలిటీ ఉందా అనే దాన్ని తెలుసుకోగలిగి ఉండాలి. ఇక మూడవది ఏంటంటే నా ఐక్యూ లెవెల్ ఏంటి అని తెలుసుకోవాలి. ఓకే. అందరి ఐక్యూ లెవెల్ ఒకటి కాదు, ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇది సత్యం. మన చుట్టుపక్కల ఒక 10 మందితో మీరు ఎప్పుడైనా మాట్లాడినప్పుడు ఆ 10 మందిలో కొంతమందికి ఉన్న తెలివితేటలు పక్కోడికి ఉండవు. ఆ తెలివితేటలని ఇంగ్లీష్లో ఐక్యూ అంటారు అనుకుంటే, ఇంటెలిజెన్స్ కోషెంట్ అంటారు అనుకుంటే అసలు నీకెంత ఉందో తెలుసుకో. ఈ 3 పారామీటర్స్ తెలుసుకోవాలి. తెలుసుకున్న తర్వాత దిగాలి. దిగడానికి ఏం చేయాలి అన్నప్పుడు క్లారిటీకి 3 పాయింట్స్ మీద క్లారిటీ ఉండాలి. మొదటి 3 పారామీటర్స్ దిగడానికన్నా ముందు. ఇప్పుడు దిగడానికి ఉన్న 3 ఏంటి? అదే కాలిక్యులేషన్స్ అనండి, క్వాలిటీ చెక్ పాయింట్స్ అనండి. ఏంటి అంటే కన్ఫ్యూజన్స్ లేకుండా క్లారిటీ ఏంటి అంటే నేను కోచింగ్ తీసుకోవాలా అక్కర్లేదా? దిస్ ఇస్ ద ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ పాయింట్. ఓకే. కోచింగ్ తీసుకోవాలా అక్కర్లేదా అనే క్వశ్చన్ నిజానికి ఒక 20 ఏళ్ల కిందట లేదు, 25 ఏళ్ల కిందట లేదు. అసలు కోచింగ్ తీసుకోవాలా మానాలా ఇదేంటి అసలు క్వశ్చన్? ఇప్పుడు 10వ తరగతి అయిన తర్వాత ఒక స్టూడెంట్ ఇంటర్మీడియట్లో జాయిన్ అవ్వాలా మానాలా అని ఉండదు కదా. కాలేజీకి వెళ్లకుండా ఎలాగని ఉండదు కదా. కాలేజీకి వెళ్తే ఏ కాలేజీ ఉంటుంది తప్ప. కానీ ఈ మధ్య కాలంలో కోచింగ్కి వెళ్లకుండా కూడా ఐఏఎస్ అవ్వచ్చనే ఒకనొక నోషన్ సమాజంలో పెరగడం, అండ్ ఆఫ్లైన్ మాత్రమే కాదు ఆన్లైన్ కోచింగ్ కూడా ఉందనే పారామీటర్ పెరగడం వల్ల స్టూడెంట్కి క్లారిటీ రావాలి, నేను కోచింగ్ తీసుకోవాలా మానాలా అన్నది. ఇదివరకు ఏ ఆప్షన్ లేదు, ఉన్న ఆప్షన్ అలా ఒకటే, ఓన్లీ టు టేక్ ద కోచింగ్. కాబట్టి దేర్ వాజ్ నో కన్ఫ్యూజన్. ఇవాళ వచ్చేసరికి కన్ఫ్యూజన్ పెరిగింది. అందుకని యూ డిసైడ్ ఫస్ట్ వెదర్ టు టేక్ కోచింగ్ ఆర్ నాట్. ఇఫ్ సో ఆఫ్లైన్ కోచింగా, ఆన్లైన్ కోచింగా, ఇఫ్ నాట్ సెల్ఫ్ ప్రిపరేషన్, మెంటరింగా. సో 4 మార్గాలు ఉన్నాయి. సెల్ఫ్ ప్రిపరేషను
లేదా మెంటరింగ్, లేదా ఆన్లైన్ కోచింగ్, లేదా ఆఫ్లైన్ కోచింగ్. Yeah. ఇది అయిన తర్వాత తెలుసుకోవాల్సిన, క్లారిటీ తెచ్చుకోవాల్సిన రెండవది ఏంటి అంటే అసలు నేను ఏం చదవాలి ఇక్కడ, Okay. ఏ బుక్స్ చదవాలి, ఏ బుక్స్ చదవకూడదు, ఎన్సీఆర్టీలు చదవాలా, న్యూస్ పేపర్లు చదవాలా, కరెంట్ అఫైర్స్ ఎలా చదవాలి అనే దానికి సంబంధించి కోచింగ్ సెంటర్లు చెప్పవు. Okay. కోచింగ్ సెంటర్ లెక్క రూట్ వేర్. Okay. ఇప్పుడు మనం ఏదైనా ఒక రోగం వస్తే అల్లోపతికి వెళ్ళినప్పుడు అల్లోపతి రూట్ వేరు. అల్లోపతిలో టు ద బెస్ట్ ఆఫ్ మై నాలెడ్జ్, నేనేమి అల్లోపతిని తక్కువ చేయట్లేదు, కానీ వేసుకున్న ప్రతి ఒక్క మెడిసిన్కి సైడ్ ఎఫెక్ట్ ఉంటుంది. అవును సార్. ఆయుర్వేదంలో కూడా చాలా మంది తెలియదు యాక్చువల్గా సైడ్ ఎఫెక్ట్ అంటారు దాని, అంతే తేడా. ఆయుర్వేదంలో కూడా మీరు కొన్ని మందులు వేసుకున్న తర్వాత వేడెక్కుతుంది బాడీ, లేదా చల్లబడుతుంది ఇలా. అలా ఇక్కడ కూడా సివిల్ సర్వీసెస్లో కోచింగ్ సెంటర్లు చెప్పడం ఏంటో నువ్వు తెలుసుకుని, అలాంటి వాటిలో ఒకటి, నాకు ఐఏఎస్ అవ్వాలంటే ఏ బుక్స్ చదవాలో ఏ బుక్స్ చదవకూడదో ముందు నాకు క్లారిటీ ఉండాలి. వాళ్ళెవరో కోచింగ్ సెంటర్లో చెప్పేదానికి కాదు. అందుకని మొదటిది కోచింగ్ తీసుకోవాలా మానాలా అనే కన్ఫ్యూజన్ నుంచి క్లారిటీ రావాలి. రెండవది ఏమేం పుస్తకాలు చదవాలి చదవకూడదు అనే క్లారిటీ రావాలి. మూడవది వెరీ 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 ఇంపార్టెంట్, నీ స్ట్రెంగ్త్స్ ఏంటి, నీ వీక్నెసెస్ ఏంటి. అసలు నువ్వు ఉదాహరణ కొంతమందికి రైటింగ్ స్కిల్స్ బాగుంటాయి, దే కెన్ రైట్ వెల్. కొంతమంది బాగా చదువుతారు కానీ రైటింగ్ స్కిల్స్ ఉండదు. ఆ చదువు విపరీతం చదువుతాడు కానీ రాయరంటే రాయలేదు. ఇలా నీకున్న స్ట్రెంగ్త్స్ ఏంటి, వీక్నెసెస్ ఏంటి రిగార్డింగ్ సివిల్ సర్వీసెస్ ప్రిపరేషన్, ఈ 3 క్లారిటీలు ఉండాలి. ఇది అయిన తర్వాత నెక్స్ట్ స్టెప్ అంటే మొదటిది 3 పారామీటర్స్ చెప్పాను, తర్వాత 3 క్లారిటీస్కి కన్ఫ్యూషన్స్కి ఉన్న తేడా చెప్పాను. నెక్స్ట్ స్టెప్ ఏంటి, నువ్వు ఇంతకుముందు తీసుకున్న పారామీటర్స్ ఆధారంగా కోచింగ్ తీసుకోవాలనుకుంటే, ఆఫ్లైన్ కోచింగ్ తీసుకోవాలనుకుంటే, నువ్వు నాకు తెలిసి ఢిల్లీలో కనుక కోచింగ్ తీసుకుంటే కోచింగ్ ఫీజు 2 నుంచి 2.5 లక్షలు సంవత్సరానికి, ఉండడానికి నెలకు ఒక 15 నుంచి 20 వేలు ఖర్చు, టోటల్గా ఒక ఏడాది తిరిగేసరికి నీకు 5 లక్షలకు మించిన ఖర్చు అవుతుందని డిసైడ్ అవ్వాలి పర్ ఇయర్. అయితే ఈ సివిల్ సర్వీసెస్లో 1 ఇయర్కే కాల్కులేట్ చేస్తాం. మీకు 1.5 ఇయర్ అయ్యేసరికి కోచింగ్ అయిపోతుంది. అయిపోయిన తర్వాత ఇంకా ప్రిపరేషన్లో వెళ్ళిపోతారు. కోచింగ్లో ఉన్నంతకాలం క్లాస్ రూమ్కి వెళ్ళడం రావడం జరుగుతుంది. కాబట్టి అందుని ఆఫ్లైన్ కోచింగ్కి ఢిల్లీ వెళ్తే మొదట మినిమం ఒక ఏడాదికి 5 లక్షల రూపాయలు ఖర్చు అవుతుందని, ఆ తర్వాత ఢిల్లీలోనే ఉంటే కోచింగ్ ఖర్చు ఉండదు కానీ హాస్టల్ ఖర్చులే ఉంటాయని, అండ్ హైదరాబాద్ అయినా ఢిల్లీ అయినా ఎక్కడైనా కానీ కోచింగ్ అయిపోయిన తర్వాత సంవత్సరానికి నాకు తెలిసి ఒక 50-60 వేలు ఖర్చు అవుతుంది. ఆ పుస్తకము, ఈ పుస్తకము, ఆ టెస్ట్ సిరీస్, ఈ మెంటరింగ్, ఆయన కలిసి ఈయన కలిసి ఆప్షన్లు, అప్డేషన్స్ ఇవన్నీ కలుపుకుంటే ఒక 60 వేలు ఓన్లీ ఫర్ స్టడీస్ ఖర్చు అవుతుంది. సేమ్ అదే స్టూడెంట్ కనుక హైదరాబాద్లో కోచింగ్ తీసుకుంటే కాస్త అటు ఇటుగా కోచింగ్ ఫీజు ఒక 2 లక్షల కన్నా తక్కువ, అంటే ఢిల్లీలో 2 లక్షల కన్నా ఎక్కువను, హైదరాబాద్లో 2 లక్షల కన్నా తక్కువ. ఎంత అనేది డిపెండింగ్ ఆన్ ద సిచ్యుయేషన్. 2 లక్షల రూపాయల ఖర్చుతో పాటు హైదరాబాద్లో హాస్టల్లో ఉంటే నెలకు ఒక 10,000 రూపాయల ఖర్చు. అలా అనుకుంటే కనుక సంవత్సరానికి ఒక 1,20,000 రూపాయలు హాస్టల్ ఖర్చు అవుతుంది. ఒక 2 లక్షల రూపాయలు మా ఫీజు కట్టాల్సి వస్తుంది. దానివల్ల ఒక 3.5 లక్షలు, 3,20,000 అనుకుంటే 3.5 లక్షల రూపాయలు ఒక తండ్రికి ఖర్చు అవుతుంది. ఆ తర్వాత హైదరాబాద్లోనే ఉంటే ఓన్లీ హాస్టల్ ఖర్చు మాత్రమే ఉంటుంది, ఇంకేం ఖర్చు ఉండదు. ఒకవేళ హైదరాబాద్లో ఉండే కుర్రాడైతే కనుక హాస్టల్కి వెళ్ళాల్సిన అవసరం లేదు కాబట్టి ఆ హాస్టల్ ఖర్చు ఉండదు, ఓన్లీ ఫీజు ఖర్చు ఉంటుంది. ఇదే ఆన్లైన్లో కూర్చుంటే, ఇంట్లో కూర్చుని కనుక ఆన్లైన్లో నువ్వు చదువుతూ ఉంటే కనుక నీకు అయ్యే ఖర్చు కాస్త అటు ఇటుగా ఇవాళ ఆన్లైన్లో బెస్ట్ హైయెస్ట్ కార్పొరేట్ కోచింగ్లు తీసుకుంటున్నావు 1,00,000 రూపాయలు ఇయర్కి. ఎక్కడైనా ఇయర్తో సరిపోతుంది. కావాలంటే మళ్ళీ తీసుకోవడం వ్యక్తిగతం. కొంచెం అలా కాకుండా ఆన్లైన్లో కోచింగ్ తీసుకుంటూనే మనకి స్థానికంగా ఉండే హైదరాబాద్ లెవెల్లో ఉండే కోచింగ్ సెంటర్లు, అంటే నాన్ కార్పొరేట్ కోచింగ్ సెంటర్లు ఉంటే కనుక 50 నుంచి 60 వేల రూపాయలు ఖర్చు అవుతుంది. అండ్ 50 నుంచి 60 వేల రూపాయల ఖర్చుతో పాటు మళ్ళీ హాస్టల్లో ఉన్నాడా, ఇంట్లో ఉన్నాడా అనే దాన్ని బట్టి ఇతరంతా ఎక్కడైనా ఒకటే.
అలా కాదు, నాకు మెంటర్ మాత్రమే ఉంటే సరిపోతుంది, ఐ డోంట్ వాంట్ టు టేక్ కోచింగ్ అనుకుంటున్నప్పుడు మెంటర్ని బట్టి ఫీజు ఉంటుంది. కాబట్టి ఏ మెంటర్ అయినా కానీ కోచింగ్ కన్నా ఎక్కువ డబ్బులు తీసుకోడు కదా, తీసుకుంటే కోచింగ్కి వెళ్తారు కదా స్టూడెంట్. కాబట్టి 50,000 కన్నా తక్కువ అవుతుంది. మెంటర్ని బట్టి 40,000 అవుతుందా, 30,000 అవుతుందా, 20,000 అవుతుందా, 10,000 అవుతుందా అన్నది పాయింట్. నాకు ఎవరు వద్దు సార్, మెంటర్ వద్దు, కోచింగ్ వద్దు అనుకుంటే కానీ ఇంట్లో కూర్చొని చదువుకోవాలి, ఆన్లైన్లో కంటెంట్ చూసుకుంటూ ఉండాలి, ఫ్రీ కంటెంట్ మన యూట్యూబ్లోని వాటిలోనే వస్తుంది, అది చూడాలి, వాటిని తీసుకుని వాటితో పాటు కనుక నువ్వు ఉంటే కనుక పుస్తకాల ఖర్చు తప్ప ఏమీ ఉండదు. ఓకే, సో డిపెండ్స్ ఆన్ ద స్టూడెంట్స్ రిక్వైర్మెంట్. అవును, చూస్ చేసుకునే ఆప్షన్ ని బట్టి ప్రైసింగ్ అనేది డిపెండ్. వీటిలో ఏది బెస్ట్ అనేది కూడా ఒక్క మాట, ఇన్ని చెప్పినప్పుడు మనం ఢిల్లీ నుంచి గల్లీ దాకా అన్ని చెప్పినప్పుడు ఏది బెస్ట్ అన్నప్పుడు మీరు ఇందాక మంచి మాట చెప్పారు, స్టూడెంట్ని బట్టే ఉంటుంది. కానీ మిత్స్, భ్రమలు కూడా, అంటే నాకు సూట్ కాకపోయినా కూడా అదే అనుకునే భ్రమలను తొలగించడం కోసం నేను కొన్ని స్టేట్మెంట్స్ ఇస్తాను ఇక్కడ. స్టేట్మెంట్ నెంబర్ 1, ఢిల్లీ అక్కర్లేదు, నీకు ఓపిక ఉంది, డబ్బులు ఉన్నాయి, ఐ డోంట్ హ్యావ్ ఎనీ ప్రాబ్లం అంటే ఢిల్లీ వెళ్తానికి అభ్యంతరం లేదేమో తప్ప ఢిల్లీ వెళ్తేనే ఐఏఎస్ అనేది కాదు. అది భ్రమలు తొలగించాలనుకుంటే ఢిల్లీ అక్కర్లేదు. ఇకపోతే ఆఫ్లైన్లో కూడా ఇవాళ కోచింగ్ తీసుకోకుండా కూడా ఐఏఎస్ అవ్వచ్చు. అంటే ఒకవేళ వివిధ కారణాల వల్ల నీకు ఐఏఎస్ ఆఫ్లైన్ కోచింగ్ హైదరాబాదో ఢిల్లీయో వెళ్ళలేని పరిస్థితి ఉంటే, ఎవరు ఉంటారండి సమాజంలో ఆఫ్లైన్ కోచింగ్కి వెళ్ళలేని వాళ్ళు అనుకున్నప్పుడు నాకు 4 రంగాల వాళ్ళు కనిపించారండి. ఒకటి హౌస్ వైఫ్స్, వాళ్ళ ఇంట్లో పిల్లలు ఉంటారు, భర్త ఉంటారు, వాళ్ళని వదిలేసి హైదరాబాదు ఢిల్లీ వెళ్ళడం హైలీ ఇంపాసిబుల్. 2 ఎంప్లాయీస్, చిన్న చిన్న ఎంప్లాయీస్, ఇప్పుడు కరీంనగర్లోనో, కూకట్పల్లిలోనో, లేకపోతే హైదరాబాద్లోనే, లేకపోతే కనుక కాకినాడలోనో, వరంగల్లోనో, లేదా శ్రీకాకుళంలోనో, అనంతపురంలోనో, కడపలోనో, కర్నూలులోనో ఒక బుజ్జి స్కూల్లో జాబ్ చేస్తూనో, చిట్ ఫండ్స్లో పనిచేస్తూనో, చిన్న చిన్న జాబులు చేసుకుంటున్న వాళ్ళు ఉంటారు. దే కాంట్ లీవ్, క్విట్ ద జాబ్ అండ్ దే కాంట్ కమ్ టు హైదరాబాద్, వాళ్ళకి ఆన్లైన్. ఇక 3వది ఫినాన్షియల్లీ వీక్ ఉన్న వాళ్ళు, హైదరాబాద్ వచ్చి హాస్టల్లో ఉండాలంటే నెలకి 10,000 అవుతుంది, ఢిల్లీ వెళ్ళాలంటేనేమో 20,000 అవుతుంది, ఫీజు కట్టాలంటేమో 2 లక్షలు అవుతుంది, తడిసి మోపిడి అవుతుంది, ఇంత నేను పెట్టుకోలేను అనుకునే ఫినాన్షియల్లీ వీక్గా ఉన్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఆన్లైన్ బెస్ట్ అండి. ఆన్లైన్లో కూడా మళ్ళీ నాన్ కార్పొరేట్ బెస్ట్ యాక్చువల్గా. అండ్ అలా కాదు మెంటరింగ్ చేసుకోవడం కూడా సరిపోతుంది, డబ్బు లేని వాళ్ళు, ఫినాన్షియల్లీ వీక్ ఉన్నవాళ్ళు. 4 ఫిజికల్లీ ఛాలెంజ్డ్ వాళ్ళు. ఓకే, సో దే కాంట్ కమ్ టు హైదరాబాద్, ఎక్కడో ఇంట్లో ఉండాలి, 2 కాళ్ళు లేవు పోలియో వల్ల, వాళ్ళు ఎలా వస్తారు? రాలేరు. వాళ్ళ మీద కూడా పేరెంట్స్ పాప వాళ్ళు ఇన్వెస్ట్ చేయలేకపోవచ్చు. కొంతమంది విజువల్లీ ఛాలెంజ్డ్ ఉంటారు, కొంతమంది లింబ్స్ లేని వాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళు కూడా దే ఆర్ ఎలిజిబుల్ టు రైట్ ఐఏఎస్ ఎగ్జామినేషన్. దట్ ఈస్ అ వెరీ ఫార్చునేట్ థింగ్ యాక్చువల్గా. ఈవెన్ ఏ స్టూడెంట్ హూ ఇస్ నాట్ హ్యావింగ్ ఐస్, ఈజ్ నాట్ ఎ విజువల్, ఈజ్ ఎ విజువల్లీ ఛాలెంజ్డ్, హీ కెన్ రైట్ ఐఏఎస్ ఎగ్జామినేషన్, హీ కెన్ బికమ్ ఐఏఎస్ ఆఫీసర్. ఈవెన్ 2 చేతులు లేపనే వాడు ఐఏఎస్ ఆఫీసర్ అవ్వచ్చండి, 2 కాళ్ళు లేపన ఐఏఎస్ ఆఫీసర్ అవ్వచ్చు వాడ. సో అందుకని అలాంటి వాళ్ళు ఐఏఎస్ ప్రిపేర్ అవ్వాలనుకున్నప్పుడు దే కాంట్ కమ్ టు హైదరాబాద్, కాబట్టి ఆన్లైన్ వాళ్ళకి సూట్ అవుతుంది. ఓకే, సో ఇప్పుడు మీరు చెప్పిన దాంట్లో సార్ రోడ్ మ్యాప్ ప్రకారంగా తీసుకుంటే మీరు చెప్పింది వాళ్ళు సెలెక్షన్ చేసుకునే ప్రాసెస్, అది కాకుండా ఫస్ట్ ఒకవేళ ఐఏఎస్ ఆఫీసర్ కానీ, ఇప్పుడు నాకు ఇంకోటి గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 ఎగ్జామ్స్ ఉంటాయి. అసలు గ్రూప్ 1లో ఏమొస్తాయి, గ్రూప్ 2లో ఏమొస్తాయి, గ్రూప్ 3, అసలు ఏ దాంట్లో ఈ ఎగ్జామ్ ఐఏఎస్ ఆఫీసర్ అంటే ఏ ఎగ్జామ్ రాయాలి, ఐపీఎస్ రాయాలంటే ఏ ఎగ్జామ్ రాయాలి? ఇప్పుడు ఏంటంటేనండి ఐఏఎస్, ఐపీఎస్, ఐఆర్ఎస్, ఐఎఫ్ఎస్ అని ఒక 27 వరకు సర్వీసులు ఉంటాయండి. ఓకే, వాటిని ఆల్ ఇండియా సర్వీసులు ప్లస్ సెంట్రల్ సర్వీసెస్ అంటారు. ఓకే సార్. సెంట్రల్ సర్వీసెస్లో కూడా గ్రూప్ ఏ, గ్రూప్ బి అని ఉంటాయండి. ఓకే, వాటంటికి కలిపి ఒకటే ఎగ్జామ్. ఓకే, ఒక ఎగ్జామ్ రాసిన తర్వాత ఏ కారణం చేతనైనా తక్కువ మార్కులు వస్తే తక్కువ ర్యాంకు, తక్కువ జాబ్. ఓకే, ఎక్కువ వస్తే ఐఏఎస్, అంతే. ఒకటే ఎగ్జామ్, ఒకటే ఎగ్జామ్. ఓకే, ఐఏఎస్ అవ్వాలి అంటే హైయెస్ట్ మార్కులు రావాలి, లోయెస్ట్ మార్కులు వస్తే లోయెస్ట్ సర్వీస్ వస్తుంది. ఓకే, టెక్నికల్గా హైయెస్ట్ లోయెస్ట్ అనే పదాలు వాడకూడదు, బట్ అవి రైట్. ఓకే, వాటి చార్ము, వాటి రోల్స్ వేరు, వీటి చార్ము, వీటి రోల్స్ వేరు.
పేస్ అండ్ పెర్క్స్ ఒకటి అయి ఉంటుందేమో, అంత నాకు డీటెయిల్స్ తెలియదు. అంటే ఇప్పుడు ఎగ్జామ్ గ్రూప్ 1 ఎగ్జామ్ వస్తుంది. ఇది ఇప్పుడు మనం మాట్లాడింది సివిల్ సర్వీస్ ఎగ్జామ్, యూపీఎస్సి, యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్. యూపీఎస్సి ఎగ్జామ్ రాస్తే ఐఏఎస్ అంటే మార్కులను బట్టి ఐఏఎస్ ఐపీఎస్ అనే దాని డిఫైన్ అయి ఉంటుంది అంతే. ఐఏఎస్ ఐపీఎస్ ఏఆర్ఎస్ ఐఎఫ్ఎస్ ఇంకా 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 ఏమిటి అని వస్తాయి. ఓకే ఓకే. అది స్టేట్ లెవెల్లో గ్రూప్ 1 అంటారు. ఓకే. తెలంగాణ స్టేట్ గ్రూప్ 1, ఆంధ్ర స్టేట్ గ్రూప్ 1, తమిళనాడుని ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం స్టేట్ సర్వీసెస్ ఉంటాయి. దాంట్లో ఏముంటాయి సార్? అందులో డిప్యూటీ కలెక్టర్ అంటే ఆర్డీఓ అని అంటుంటాము. డిప్యూటీ కలెక్టర్ దాని కింద అనకూడదు, నెక్స్ట్ అన్న ఉద్దేశం. డిఎస్పి అని, ఆర్టీఓ, సిటిఓ కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్, రీజనల్ ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్, ఇట్లా వివిధ రకాలైన సర్వీసులన్నీ కలిపి స్టేట్ లెవెల్లో ఉంటాయి. ఇవి స్టేట్, అవి సెంట్రల్. ఎగ్జాక్ట్లీ. అన్ని కలిపి సివిల్ సర్వీసెస్ అంటారు. ఓకే, వీటిని సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్స్. ఓకే, అందరూ అంటారు కదా సార్. అంటే నార్మల్గా ఇప్పుడు ఉస్మానియా యూనివర్సిటీలో చూస్తే చెట్ల కింద అక్కడ ఎక్కడ చూసినా కూడా చాలా మంది స్టూడెంట్స్ కుర్చీలు వేసుకొని ప్రిపేర్ అవుతూనే ఉంటుంది. దేనికంటే గవర్నమెంట్ ఎగ్జామ్స్. గవర్నమెంట్ ఎగ్జామ్స్ అనేది చాలా మందికి ఒక డ్రీమ్, గవర్నమెంట్ జాబ్ రావాలి అని చెప్పేసి, అండ్ సివిల్ ఆస్పిరెంట్స్ అవ్వాలని, సివిల్ సర్వీసెస్లోకి వెళ్ళాలని, కంట్రీకి సర్వ్ చేయాలని చెప్పేసి, ఇలా రకరకాల ఒక ఎయిమ్ డ్రీమ్ తోటి వాళ్ళు వర్కౌట్ చేస్తున్నారు. బట్ ఇప్పుడు ఇక్కడ తీసుకున్నట్టయితే సార్ చాలా మంది గివ్ అప్ ఇచ్చేస్తారు. ఇప్పుడు మీరు అన్నట్టు 1 year 3 years మినిమం అన్నారు. 3 yearsలో 2 years చేస్తాడు, ఎగ్జామ్ రాస్తాడు, క్వాలిఫై కాలేదు, మళ్ళీ రాస్తాడు, క్వాలిఫై, అలా ఎన్నిసార్లు రాయొచ్చు సార్ ఎగ్జామ్? ఓసీ స్టూడెంట్స్కి 6 అటెంప్ట్లు, 21 years నుంచి 32 years వరకు ఎలిజిబిలిటీ. బీసీ స్టూడెంట్స్కి అయితే కనుక 9 attempts, 21 నుంచి 35 వరకు. ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి అయితే కనుక అన్లిమిటెడ్ ఏజ్, అన్లిమిటెడ్ అటెంప్ట్స్. అంటే అన్లిమిటెడ్ టెక్నికల్గా ఏజ్ బార్ అయిందో రాసుకోవచ్చు. అన్లిమిటెడ్ ఏజ్ అనే పదం ఎలా వాడతారంటే అరౌండ్ 39-38 years వరకు ఉంటుంది కాబట్టి అన్లిమిటెడ్ పదం వాడతారు జనరల్ ప్యారలాన్స్ లో. ఓకే. సో ఇప్పుడు ఇక్కడ మనం ఏదైతే రోడ్ మ్యాప్ చెప్పామో సార్, చాలా మంది ఐఏఎస్ ఐపీఎస్ గురించి ఏదైతే మనం మాట్లాడామో, మీరు చూసిన వాళ్ళు ఎంతోమంది ఉంటారు. సో ఇక్కడ కట్ డౌన్ చేస్తే చాలా నార్త్ స్టేట్స్ నుంచి ఐఏఎస్ ఆఫీసర్స్ ఉన్నారు మన కంట్రీలో. నార్త్ స్టేట్స్ తీసుకుంటే అండ్ ఉత్తరప్రదేశ్ లాంటి పెద్ద పెద్ద లైక్ స్టేట్స్ నుంచి చాలా మంది ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్స్ ఎక్కువ ప్రతి ఇయర్ ప్రొడ్యూస్ చేస్తుంది పలానా స్టేట్. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ తీసుకుంటే మన దాంట్లో నుంచి కొంచెం తక్కువ ఉంటారు. ఎందుకై ఉండొచ్చు సార్? అంటే వాట్ ఈస్ ద మేజర్ రీజన్? అండ్ ఇంకా మీరు చూసుకున్నట్టయితే, మీరు చూస్తే రీసెంట్గా బాగా బ్లాక్ బస్టర్ అయిన మూవీ 12th Fail మూవీ తీసుకున్నట్టయితే ఒక మోటివేషనల్ మూవీ. దాంట్లో హీరో ఒక చిన్న గ్రామంలో, బీహార్లో ఒక చిన్న గ్రామంలో వాళ్ళ ఫ్యామిలీ మొత్తం చాలా పువర్ ఫ్యామిలీ ఉంటుంది. అక్కడి నుంచి స్టార్ట్ చేస్తే ఒక మంచి జర్నీతో చూపిస్తూ ఒక పోలీస్ ఆఫీసర్ని అడ్మైర్ చేసుకుంటూ ఏదో ఒక సివిల్ ఆస్పిరెంట్ అవ్వాలని చెప్పి అలా సిటీకి వచ్చి ప్రిపేర్ అయ్యి చాలా కష్టాలు పడి లాస్ట్కి ఐపీఎస్ ఆఫీసర్ అవుతాడు దాంట్లో. సో ఇలా అంత జీల్, అంత ఫైర్ అనుకోండి, లేకపోతే ఆ కైండ్ ఆఫ్ ఏమంటారు లోపల ఒక కైండ్ ఆఫ్ కుతూహలం అంటారు కదా సార్, అది మన వాళ్ళకి ఉందంటారా? లేదా మన వాళ్ళు గివ్ అప్ ఎక్కిచ్చేస్తారా? మన వాళ్ళ మైండ్ సెట్ ఊరికనే మారిపోతుంటుంది మన వాళ్ళకి ఎక్కువ. వాళ్ళు ఏంటంటే పుట్టుకతోటే ప్రతి ఇంటికి ఒకటి వెళ్తాడు, ప్రతి ఇంటికిలో ఒకటి చదవాలని చెప్పేసి ఒక దృఢమైన సంకల్పంతో ముందుకు పోతారు. మన దగ్గర అది ఎందుకు మిస్ అవుతుంది అండ్ ఎక్కడ గ్యాప్ వస్తుంది అంటారు? అంటే యాక్చువల్గా మీరు చెప్పిన దాంట్లో సగమే రైటు, సగమే రైటు సగమే రాంగ్ అనే దానికన్నా షేడ్ వేరంటాను నేను. చెప్పింది రైటే, షేడ్ ఎలా వేరో చెప్తాను మీకు. ఇప్పుడు నార్త్ ఇండియాలో మనకున్న స్టేట్స్ 5 సౌత్ ఇండియాలో వాళ్ళకి చాలా ఎక్కువ, 10-15. అంటే నేను మా నార్త్ ఈస్ట్ పక్కన పెడితే అంటున్నాను. నార్త్ ఈస్ట్ పక్కన పెడితే నార్త్ ఇండియా చూస్తే కనుక 10-15 మినిమం ఉంటాయి సరదాగా చెప్తే. సో అందుకని మనకి నార్త్ ఇండియా నుంచి ఎక్కువ సర్వీసులు వస్తున్నాయంటే అర్థం ఏంటంటే వాళ్ళు ఎక్కువ స్టేట్స్ ఉన్నారు కాబట్టి. బట్ ఒక బీహార్, ఉత్తరప్రదేశ్ లాంటి పదాలు మీరు వాడినప్పుడు బీహార్ నుంచి ఎక్కువ వస్తున్నారని మాత్రం కొంతవరకు మనం చెప్పచ్చు. దానికి కారణం ఏంటి అంటేనండి, నేను నా అబ్జర్వేషన్ ఇది, వెదర్ రైటా రాంగా సైంటిఫిక్గా నాకు తెలియదు. నా 25 ఏళ్ల అనుభవంలోంచి నేను అర్థం చేసుకున్నది ఏంటంటే, ఎక్కడ ఆకలి ఉంటే అక్కడ ఐఏఎస్ ర్యాంకులు ఉన్నాయి.
ఎగ్జాక్ట్. ఎక్కడ అవమానాలు ఉంటే అక్కడ ఐఏఎస్ ర్యాంకులు ఉన్నాయి, ఓకే. ఎక్కడ బాధలు ఉంటే అక్కడ ఐఏఎస్ ర్యాంకులు ఉన్నాయి. కడుపు నిండినోడు ఇక్కడ ఐఏఎస్లు అవ్వటం లేదు, అస్సలు అవ్వట్లేదు నా ఉద్దేశం కాదు. ఓకే. బీహార్ వెనకబడిన రాష్ట్రం. ఎస్ సార్. బీహార్లోని అత్యంత వెనకబడిన జార్ఖండ్ కానీ, ఛత్తీస్గఢ్ కానీ, బీహార్ కానీ, ఒడిస్సా కానీ అత్యంత వెనకబడిన జిల్లాలలోంచి ఎక్కువ మంది వస్తున్నారు. ఎస్ సార్. నా అనుభవం బీహార్ మాత్రమే కాదు, ఆంధ్ర తెలంగాణలో కూడా వెనకబడిన జిల్లాల్లోంచి ఎక్కువ ఐఏఎస్లు అవుతున్నారని నాకున్న అంచనా. అవుతున్నారో లేదో నాకు తెలియదు, కానీ ప్రిపేర్ అవుతున్నవాడు మాత్రం నా గత 25 సంవత్సరాల నా యొక్క టీచింగ్ చరిత్రలో 25,000 మందిని స్టూడెంట్స్ని నేను డైరెక్ట్గా ప్రత్యక్షంగా చూశానని అనుకుంటే, అంటే దాదాపుగా నా అబ్జర్వేషన్ ఏంటంటే వెనకబడిన జిల్లాల నుంచి వచ్చిన వాళ్ళు, సరే ర్యాంకులు ఎక్కువ అయ్యారో లేదో నాకు తెలియదు, కానీ ప్రిపరేషన్కి మాత్రం ఎక్కువ ఉంటారు. అనంతపురం అంతే సార్. ఇప్పుడు మీరు నేను 12th ఫెయిల్ మూవీ అన్నాను కదా, ఆ మూవీలో కూడా హీరో వాళ్ళ ఫాదర్ని క్రిటిసైజ్ చేస్తారు ఆ ఊర్లో. ఆ క్రిటిసైజ్ చేసినందుకు బందిపోట్లు అనే పాయింట్ ఇలా తీసుకున్న పాయింట్లో, లేదు నేను మా ఫాదర్ని ప్రౌడ్గా ఫీల్ అయ్యేలా చేయాలి అనే ఒక ఫైర్ తోటి ఆ అబ్బాయి అలా ప్రిపేర్ అయ్యి సక్సెస్ అవుతాడు. అవును. అండ్ క్లైమాక్స్ కూడా ఒక సీన్ ఉంటుంది, హీరో ఇట్లా ఐపీఎస్ అయ్యానని చెప్పి ఫోన్ చేస్తే వాళ్ళ మదర్ ఫోన్ లిఫ్ట్ చేసి మాట్లాడుతుంది. మాట్లాడగా వాళ్ళ ఫాదర్ జస్ట్ అయ్యావా లేదా ఐపీఎస్ ఆఫీసర్ అంటే అయ్యా అంటే పరిగెత్తాడు ఫోన్ ఆపేసి, సర్పంచ్కి చెప్తా వెళ్ళేసి నా కొడుకు ఐపీఎస్ అయ్యాడు ఇప్పుడు అని చెప్పేసి చాలా ఎమోషనల్ జర్నీ చూపించారు. అంటే అలాంటి స్టూడెంట్స్ మీ లైఫ్లో ఎవరు ఉండేనా సార్? అంటే చాలా వెనుకబడి ఇప్పుడు మీరు అన్నట్టు ఉన్నారండి. ఇప్పుడు రోణంగి గోపాలకృష్ణ అనే అబ్బాయి 3వ ర్యాంక్ ఆల్ ఇండియా లెవెల్లో వచ్చింది. శ్రీకాకుళం నుంచి ఒక సామాన్యమైన మధ్యతరగతి పేదరికంలోంచి తెలుగు తప్ప ఇంగ్లీషు కూడా సరిగ్గా రాదనే అబ్బాయి 1 ఏడాది 2 ఏడాదులు కాదు, అతను చెప్పిందే 12 ఏళ్ళు ఈ ఫీల్డ్లో ఉండి 7-8 సార్లు రాసి ఐఏఎస్ ఎగ్జామినేషన్లో ఆల్ ఇండియాలో 3వ ర్యాంక్ వచ్చింది. గ్రేట్. మన తెలుగుడే, మన తెలుగు అబ్బాయి. సింహాచలం అనే అబ్బాయి, 2 కళ్ళు లేని అబ్బాయి, తనకు తాను చదువుకోలేని అబ్బాయి, పక్కన ఎవరో ఉంటేనే తప్ప ఎక్కడికి వెళ్ళలేని అబ్బాయి, పుస్తకాలు చదవలేని అబ్బాయి, క్లాస్ రూమ్లో కూర్చోలేని అబ్బాయి, కూర్చున్న కనిపించని అబ్బాయి ఐఏఎస్ అయ్యారు. కొన్ని వందల గాథలా చెప్పచ్చు మనం. సో అందుకని ఖచ్చితంగా అంత సందేహమే లేదు. ఆకలి కేకలు, నీకు అవ్వాలనే బలమైన కోరిక, అవమానాలలోంచి బయటపడాలని, చిత్కారాల్లోంచి సత్కారాల్లోకి వెళ్ళాలి అనుకున్న వాడు ఇక్కడ ఐఏఎస్ అవుతాడు. అంతే సార్. ఆ బర్నింగ్ డిజైర్ అని ఉండాలి వాడికి. ఏదో ఒక దెబ్బలు తగిలినోడైతే దాని నుంచి అవుతాడు. సార్ అంటే చెక్కి రాయి నుంచి శిల్పమైనట్టు అంతే. ఎగ్జాక్ట్. ఈ విల్ కంప్లీట్లీ ఫ్రేమ్ హిస్ లైఫ్. ఎగ్జాక్ట్. సార్ ఇప్పుడు ఐఏఎస్ ఆఫీసర్ అయిన తర్వాత లేదా ఐపీఎస్ ఆఫీసర్ అయిన వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది సార్? అంటే మామూలుగా అయితే లైఫ్ స్టైల్ అనే దానికి సంబంధించి 2 అర్థాలు ఉంటాయి. ఒకటి పర్సనల్, 2 ప్రొఫెషనల్. చాలా మంది అనుకుంటారంటే ఐఏఎస్లు కానీ ఐపీఎస్లు కానీ ఐఆర్ఎస్లు కానీ అయిన తర్వాత వాళ్ళ లైఫ్ స్టైల్ పూర్తిగా మారిపోతుంది, లేకపోతే చాలా రాత్రికి రాత్రి మిరాకిల్ జరిగిపోతాయి అనుకుంటారు. కానీ అవేం కాదు. నేను మాట్లాడుతుంది వ్యక్తిగత జీవితం. ద ఓన్లీ థింగ్ ఏంటంటే నా అబ్జర్వేషను ఒక నార్మల్ స్టూడెంట్ కనుక ఐఏఎస్ అయిన తర్వాత అతన్ని ప్రపంచం చూసే విధానం మారుతుంది. ఒక హీరోగా చూస్తుంది, ఒక సెలబ్రిటీగా చూస్తుంది, ఒక లెజెండరీ పర్సనాలిటీగా చూస్తుంది. దానివల్ల లైఫ్ స్టైల్లో కొన్ని మార్పులు చేసుకోక తప్పని పరిస్థితి ఏర్పడుతుందేమో తప్ప నిజంగా అంతకు మించి కాదు. అండ్ ప్రొఫెషనల్ లైఫ్లో ఏమవుతుందంటే బాధ్యతలు హఠాత్తుగా పెరుగుతాయి. కాకపోతే అంటే యూపీఎస్సీ అంటే మనం నేషనల్ అకాడమీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ అంటే మనకి అడ్మినిస్ట్రేషన్లో వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తారు. లాల్ బహదూర్ శాస్త్రి నేషనల్ అకాడమీ ఆఫ్ ఎడ్యుకేషన్ వాటిలో అండ్ ఈవెన్ మన సర్దార్ వల్లభాయ్ పటేల్ ఐఏఎస్ పోలీస్ అకాడమీ వాటిలో వాళ్ళకి ట్రైనింగ్ రెగ్యులర్స్గా ఇస్తారు. ఫీల్డ్ ట్రైనింగ్ ఉంటుంది, క్లాస్ రూమ్ ట్రైనింగ్ ఉంటుంది, చాలా ఉంటాయి. ఇందులోంచి దే ఆర్ ఏబుల్ టు గెట్ ఏ వండర్ఫుల్ అవుట్లుక్ టువర్డ్ దేర్ ప్రొఫెషనల్ డ్యూటీస్. బట్ ఎంత కాదనుకున్నా రాత్రికి రాత్రి వాళ్ళలో ఒక ప్రొఫెషనల్ అవుట్లుక్ మారాల్సిందే కదా. ఒక ప్రాజెక్ట్ విషయం కావచ్చు, ఒక మినిస్టర్తో మాట్లాడడం కావచ్చు, ఒక ఎమ్మెల్యే కావచ్చు, ఒక అపోజిషన్ ఎమ్మెల్యే అన్నదే అపోజిషన్ వాళ్ళు కావచ్చు, లేకపోతే కనుక డైరెక్ట్గా
మినిస్టర్స్ కావచ్చు, సీఎం గారే కావచ్చు, ప్రెస్ కావచ్చు, Yes, sir. సోషల్ మీడియా కావచ్చు, ఇలాంటి ఒకనొక విక్టిమ్స్ కావచ్చు, పీర్ గ్రూప్స్ కావచ్చు, ప్రెషర్ గ్రూప్స్ కావచ్చు, అన్ని మధ్యలో వాళ్ళు బ్యాలెన్స్ చేసుకుంటూ ధర్మం వైపు నిలబడాలి అంటే అంత ఈజీ కాదు. ఎస్ సార్. అండ్ ఇప్పుడు మీరు పొలిటీషియన్స్ కూడా తీశారు కాబట్టి రీసెంట్గా ఇప్పుడు మనం ఒక మూవీ చూసినట్టయితే గేమ్ చేంజర్ అనే మూవీలో కూడా ఐఏఎస్ ఆఫీసర్ అయిన తర్వాత ఒక ఐఏఎస్ ఆఫీసర్ పొలిటీషియన్ల పైన వీళ్ళ అథారిటీ ఉంటుందా, అంటే పొలిటీషియన్స్ కూడా వీళ్ళ మాట వింటారా అనేది అంటే సినిమాలో చూపించారు, రియల్ గా అంటే యాక్చువల్గా ఈ దేశంలో ఏ ఒక్క వ్యక్తి ఇంకొక వ్యక్తిని అథారిటేటివ్గా చేయలేరండి. అకార్డింగ్ టు ఇండియన్ కాన్స్టిట్యూషన్ మనకి రైట్ టు లైఫ్ ఉంది. నా బతుకు ఎలా బతకాలి అనే దాని విషయంలో నాకు ఒక హక్కు ఉంది. అందుకని మనకి సినిమాల్లో చూపించినట్టుగా అటు ఇటు అలా ఉండదేమో, కానీ ఒక సిన్సియర్ పోలీస్ లేదా ఎనీ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ అంటే ఒక ఐఏఎస్ ఆఫీసర్, దే కెన్ ఇన్ఫ్లుయెన్స్, దే కెన్ స్టాప్ ద మెనేస్, దే కెన్ ఈజీలీ గైడ్ ద పీపుల్. ఒక పొలిటీషియన్ ని ఒక రాంగ్ డూయింగ్ చేయకుండా ఆపగలిగే శక్తి మాత్రం ఉంటుంది. అండ్ సమాజానికి ఉపయోగపడే విధంగా డ్రైవ్ చేయగలిగిన, ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగిన కెపబిలిటీ మాత్రం ఉంది. కాకపోతే వీళ్ళు దాన్ని చేస్తున్నారా లేదా అన్నది పాయింట్. ఇక్కడ ఇంకోటి ఏంటంటే మీరు అడిగినా నేను తిరగాల్సిన యాక్చువల్గా పొలిటీషియన్స్ ఆఫీసర్ల మీద కూడా రుబాబు చేసే అవకాశం ఉంటుంది. ఎగ్జాక్ట్లీ. ఎప్పుడంటే ఆ ఆఫీసర్ కనుక మెతకైతే, ఆ ఆఫీసర్ కనుక ప్యూర్ డ్యూటీ బౌండ్ అయినా కూడా పెద్ద గొప్ప ఆఫీసర్ అవ్వరు. ఆ హ్యూమన్ టచ్ తోటి కూడిన డ్యూటీ బైండ్ అయి ఉండాలని. మన జీవితంలో కూడా వర్తించేదే అది. అన్ని డ్యూటీ ప్రకారమే అంటే మన ఆఫీస్లో కుదరదు. మీరు ఒక ఆఫీస్లో పని చేస్తున్నారంటే టైం అంటే టైము, పని అంటే పని. రోబోలా మనం పని చేయలేం. హ్యూమన్ టచ్ ఉండాలి, ఆ హ్యూమన్ కామన్ సెన్స్ ఉండాలి, హ్యూమన్ థాట్ ప్రాసెస్ ఉండాలి, హ్యూమన్ ఇంటర్వెన్షన్ ఉండాలి, హ్యూమన్ ఇంటెలిజెన్స్ ఉండాలి. అందుకని ఒక ఐఏఎస్ ఆఫీసర్ కానీ ఐపీఎస్ ఆఫీసర్ కానీ ఎనీ సచ్ ఆఫీసర్ కొన్ని సమస్యలు వచ్చినప్పుడు, కొన్ని క్వారలిజమ్స్ వచ్చినప్పుడు, కొన్ని కాన్ఫ్లిక్ట్స్ వచ్చినప్పుడు అవతల వ్యక్తితో డీల్ చేసే విధానాన్ని బట్టి కూడా ఇన్ఫ్లుయెన్స్ చేయడము చేయకపోవడం ఉంటుంది. అందుకని పొలిటీషియన్స్ ఐఏఎస్ ఆఫీసర్లను ఇన్ఫ్లుయెన్స్ చేయొచ్చు, ఐఏఎస్ ఆఫీసర్లు పొలిటీషియన్స్ని కూడా ఇన్ఫ్లుయెన్స్ చేయొచ్చు. ఒకరింకొకరితోటి కలిసి పని చేయొచ్చు, ఒకరింకొకరిని డిస్టర్బ్ కూడా చేయొచ్చు. అన్ని ఎవ్రీథింగ్ ఇతను లేదా ఈమె అంటే ఆఫీసర్ అన్నమాట. ఇది ఎలా ఉన్నారనే దాన్ని బట్టి రిజల్ట్ ఉంటుంది. సో ఇప్పుడు మీరు అన్నట్టుగా ఒక ఐఏఎస్ కానీ ఐపీఎస్ కానీ అవుతే వాళ్ళ లైఫ్ స్టైల్ ఇలా ప్రొఫెషనల్గా ఇలా అవుతుందంటారు కదా. సో ఒకవేళ ఫినాన్షియల్గా తీసుకుంటే, అంటే ఒక పేదరికంలో ఉన్న ఫ్యామిలీలో ఒక పర్సన్ ఒక టార్చ్ బ్యారర్ లాగా ఒక ఐఏఎస్ కానీ ఐపీఎస్ కానీ క్రాక్ చేస్తే వాళ్ళ ఫ్యామిలీ స్టాండర్డ్స్ ఎలా పెరగవచ్చు అంటారు? అంటే యాక్చువల్గా ఫ్యామిలీ స్టాండర్డ్స్ నిజానికి పెరగకూడదు. రాత్రి ఎందుకు పెరుగుతాయి? ఒక సాఫ్ట్వేర్లో ఉన్న జాబ్లో ఉన్న డబ్బుతో పోల్చుకుంటే ఐఏఎస్ ఆఫీసర్కి తక్కువేగా శాలరీ. ఓకే, చాలా మంది ఐఏఎస్ ఐపీఎస్ చేస్తే డబ్బులు సంపాదించవచ్చు బాగా. ఒక పేదరికంలో రెండు పక్కన ఇళ్ళు ఉంటే కనుక ఈ పక్కన ఇళ్ళు వాళ్ళు అత్యంత గర్భదరిద్రంలో ఉన్నారు, ఆ పక్క వాళ్ళు అంతే పూర్ గుడిసెలో ఉన్నారు. ఈ పూర్ గుడిసెలో ఉన్న వీళ్ళిద్దరిలోంచి ఒక అబ్బాయి ఏమో సాఫ్ట్వేర్ అయ్యి ఇన్ఫోసిస్లోనో లేకపోతే ఐబిఎంలోనో లేకపోతే కనుక టాటాలోనో ఎంతోనో టీసీఎస్లోనో ఎంతో మంచి జాబ్ సంపాదించాడు. ఈ పక్కన అబ్బాయి ఏమో ఐఏఎస్ అయ్యాడు అనుకుంటే ఇతని శాలరీ అతని శాలరీ నాకు తెలిసి ఒకటే ఉంటుంది. పోనీ అట్లీస్ట్ నేను తిరగేసి చెప్తాను, ఈ అబ్బాయికి అంటే సాఫ్ట్వేర్లో ఉన్న అబ్బాయి కనుక నెలకి 2.5 లక్షల ప్యాకేజ్ అంటే సంవత్సరానికి ఒక 25-30 లక్షలు ఇంకా ఎక్కువే ప్యాకేజ్ అనుకుంటే కనుక అంత ప్యాకేజ్ అయితే మాత్రం సివిల్ సర్వెంట్ ఉండదు కదా. మరి సివిల్ సర్వెంట్కి మరి ఎందుకు రాత్రి ఫినాన్షియల్ స్టాండర్డ్స్ మారిపోతాయి? మహా అయితే గవర్నమెంట్ గివ్స్ ఫ్యూ ఫెసిలిటీస్. ఒక బంగ్లా ఇస్తుంది, అది అతనిది కాదు కదా. ఒక కారు జీపో ఇస్తుంది, అది అతనిది కాదు కదా. ఓ ఇన్నోవా ఇస్తుంది, అది అతనిది కాదు కదా. అక్కడి నుంచి ట్రాన్స్ఫర్ అయిపోయింది, అది ఇవన్నీ వదిలేయాలి కదా, ఇంక్లూడింగ్ ద సిమ్, ఫోన్ నెంబర్ సిమ్ కూడా వదిలేయాలి కదా. సో అందుకని రాత్రి ఫినాన్షియల్ స్టాండర్డ్స్ మారకూడదు. మారింది అంటే తేడా కొట్టేదని అర్థం. ఏ ఎమ్మెల్యే గారు మినిస్టర్ గారు కూతుర్ని ఇవ్వడానికి సిద్ధపడ్డాడని అర్థం. ఏ మినిస్టర్ గారు సీఎం గారు లేదా ఇంకొకళ్ళు ఎవరో దగ్గరికి తీసుకున్నారని అర్థం, కౌగులించుకున్నారని అర్థం. ఈ పాయింట్ అంతా ఒక సైడ్ పక్కకు పెడితే సార్, కొన్ని న్యూసెస్ నేను చూసిందే. ఎట్లా అంటే యూపీఎస్సీ కానీ గవర్నమెంట్ ఎగ్జామ్స్ కానీ చాలా ట్రై చేసి అవ్వక సూసైడ్ చేసుకున్న కేసెస్ ఎన్నో ఉంది.
అంటే ఆ సిచ్యువేషన్లో ఏంటి సార్ వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉంటుంది, ఎందుకు అలా చేసుకోవాల్సి వస్తుంది? అక్కడ దాకా అసలు యూపీఎస్సీకి ప్రిపేర్ అవుతున్నా అంటే ఎంతో కరేజ్ ఉంటేనే ఆ స్టెప్ తీసుకుంటారు. ఇప్పుడు మీరు చెప్పిన అవన్నీ ఫైండ్ అవుట్ చేసుకొని వాళ్ళు డిసైడ్ అయ్యి నేను చెయ్యాలని ముందుకు వచ్చారు. అది చేయలేని పరిస్థితిలో 100 ఆప్షన్స్ ఉన్నాయి. మరి ఎందుకు వేరే దానికి వెళ్ళకుండా ఇంక ఇదే నాది ఇంకా ఎండ్ పాయింట్ అని చెప్పేసి సూసైడ్ చేసుకొని లైఫ్ ఎందుకు తీసేసుకుంటారు? సామాజిక రంగాలలో మంచి గట్టి పట్టు ఉన్న వ్యక్తిగా చెప్తానండి. సివిల్ సర్వీసెస్ ప్రిపేర్ అయిన తర్వాత 2 ఏళ్ళు 3 ఏళ్ళు 4 ఏళ్ళు 5 ఏళ్ళు 6 ఏళ్ళు ప్రిపేర్ అయ్యి ప్రిమరీ కూడా పాస్ అవ్వక, మెయిన్స్ పాస్ అవ్వక, ఇంటర్వ్యూ దాకా వెళ్ళి 3 మార్కులో పోయి 1 మార్కులో పోయిన వాళ్ళు కూడా ఇంతవరకు నా దృష్టిలో అయితే ఆత్మహత్య చేసుకున్న వాళ్ళు చూడలేదేనండి. సివిల్ సర్వీసెస్ ప్రిపేర్ అయిన వాడు ఆత్మహత్య చేసుకోరు. ఓకే, ఆ సబ్జెక్ట్స్ అలాంటివి, ఓకే, ఆ నాలెడ్జ్ అలాంటిది. ఓకే. కాకపోతే మీరు చెప్పినట్టుగా ఖచ్చితంగా డిసప్పాయింట్మెంట్ ఉంటుంది, డిప్రెషన్ ఉంటుంది, బాధ ఉంటుంది. ఒక సాఫ్ట్వేర్ సైడ్ యూత్లో చూసే సూసైడల్ రేట్, ఒక మన ఇంటర్మీడియట్ 10th క్లాస్ నీట్ ఎంసెట్ క్వాలిఫై ఈ టైప్ ఆఫ్ టెండర్ ఏజ్ లో ఉన్న సూసైడల్ రేట్ తో పోల్చుకుంటే సివిల్ సర్వీసెస్ లేదు. ఓకే, ఉన్నా 1-2 ఉన్నాయేమో నేను కాదన్నాం. ఓకే సార్. బట్ నాకు ఇంతవరకు నా 25 ఏళ్ల ఎక్స్పీరియన్స్ లో నేను హెవెంట్ కనీసం వార్త కూడా వెళ్ళలేదు నేను. ఓకే, కారణం ఏంటి అన్నప్పుడు సివిల్ సర్వీసెస్ ఏం చేస్తుందంటే ఒక గట్టి నాలెడ్జ్ ఇస్తుంది. ఎకనామిక్స్, జాగ్రఫీ. చాలామంది మీరు నమ్ముతారు లేదు కానీ నేనే తీసుకుంటే మీకు నాకు ఎకనామిక్స్ బేసిక్స్ వచ్చిందండి, జాగ్రఫీ వచ్చింది, బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ, వరల్డ్ హిస్టరీ, పోస్ట్ ఇండిపెండెన్స్, హిస్టరీ, కల్చరు, ఎన్విరాన్మెంట్, డిజాస్టర్ మేనేజ్మెంట్, ఇంటర్నల్ సెక్యూరిటీ, రోబోటిక్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సైబర్ సెక్యూరిటీ. మీరు ఏం చెప్పండి సార్, అవన్నీ నాకు తెలుసు వచ్చేసాయి. ఓకే, బేసిక్స్ నేను మాట్లాడింది ఎలా వచ్చింది నాకు? సిన్స్ ఐ వాజ్ ప్రిపేరింగ్ ఫర్ సివిల్ సర్వీసెస్ వన్స్ అపాన్ ఏ టైం. నేను ఒకప్పుడు ప్రిపేర్ అవుతూ ఉన్నాను, ప్రిపేర్ అయ్యాను. ఆ బేసిక్స్ మీద నా కమాండ్ ఉంది. ఆ బేసిక్స్ మీద కమాండ్ ఉండడం వల్ల నేను ఇప్పుడు బడ్జెట్ అంటే ఏంటి, ప్రైమరీ డెఫిసిట్ అంటే ఏంటి, మానిటరీ డెఫిసిట్ అంటే ఏంటి, ఫిస్కల్ డెఫిసిట్ అంటే ఏంటి, ట్రేడ్ డెఫిసిట్ అంటే ఏంటి, అసలు ఎగ్జిమ్ పాలసీస్ అంటే ఏంటి, నేను టకటక ఎందుకు చెప్పగలుగుతాను? బేసిక్స్ నాకు ఎక్కడి నుంచి వస్తుంది? ప్రైమరీ సెక్టార్ అంటే ఏంటి, టెర్షరీ సెక్టార్ అంటే ఏంటి, సెకండరీ సెక్టార్ అంటే ఏంటి, అసలు ఇండియన్ ప్లానింగ్ సిస్టమ్ అంటే ఏంటి, ఎలా చెప్పగలుగుతాను నేను అంటే నేను చదువుకున్నాను కాబట్టి. అందులో సివిల్ సర్వీసెస్ ప్రిపేర్ అయిన ఒక స్టూడెంట్కి అన్ని సబ్జెక్టుల మీద కమాండ్ చేస్తుంది. అండ్ లాజికల్గా ఆలోచింపచేస్తుంది. ఈజ్ ఏబుల్ టు థింక్ ఇన్ ఏ డిఫరెంట్ వే. అలా ఆలోచింపచేసే ఒకనొక పరిస్థితిలో ఉన్నప్పుడు ఖచ్చితంగా ఆ వ్యక్తికి ఒక సౌండ్ నాలెడ్జ్ ఉంటుందండి, సౌండ్ మైండ్ ఉంటుంది. ఒక 1 month 2 months డిస్టర్బ్ అవ్వకుండా ఎందుకు ఉంటారులేండి కానీ అంత ప్రిపేర్ అయిన తర్వాత. బట్ దే ఆర్ నాట్ వెనకడుగు వేసే ప్రసక్తే లేదు, సమస్య లేదు. ఇంతకుముందు మనం రూట్ మ్యాప్ గురించి మాట్లాడడం కానీ మీరు రూట్ మ్యాప్ కరెక్ట్ చెప్పలేదు సార్. అదొక్కటి. అంటే ఫస్ట్ ఎగ్జామ్, ఇది లాస్ట్కి జాబ్. సింపుల్ ఏం లేదు. ఒక స్టూడెంట్ ప్రతి ఏడాది మే లేదా జూన్ నెలల్లో తప్పనిసరిగా ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ రాసిన తర్వాత అది పాస్ అయితే కనుక ఆగస్టు కానీ సెప్టెంబర్ నెలల్లో కానీ జరిగే మెయిన్స్ ఎగ్జామినేషన్ పాస్ అయిన తర్వాత అది కూడా పాస్ అయితే కనుక ఇంటర్వ్యూగా సర్టిఫికేట్గా జనవరి ఫిబ్రవరి మార్చి నెలలో సర్టిఫికేట్గా జరిగే ఇంటర్వ్యూలు అటెండ్ అయిన తర్వాత ఎగ్జామ్ రిజల్ట్ వస్తే కనుక ఐఏఎస్ అయినట్టు. ఒకవేళ ఏ కారణం చేత ఐఏఎస్ అవ్వకపోతే, ర్యాంక్ రాకపోతే మళ్ళీ తిరిగి ప్రిలిమినరీ రాసుకోవాల్సిందే, ఫస్ట్ నుంచి రాసుకోవాలి తప్ప ఈ ప్రిలిమినరీ మన పాస్ అయ్యేవి కదా ఏడాది కౌంట్ చేస్తానని అనదు. మొదటి భారతదేశంలో ఏ ఎగ్జామ్ అది లేదు. ఓకే, అంటే అన్ని క్లియర్ అయ్యి ఇప్పుడు ఇంటర్వ్యూ పోయినా కూడా మళ్ళీ ఇంటర్వ్యూలో 1 మార్కులో పోయినా కూడా మళ్ళీ ప్రిలిమినరీ రాయాల్సిందే. ఓకే, డన్ సార్. ఐఏఎస్ ఫర్ ఆల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి.